ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను మంత్రులు పరిశీలించారు. గత ప్రభుత్వం 27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. ఉద్దండపూర్ నిర్వాసితులకు 45 కోట్లు విడుదల చేశామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే అంత పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతూ మరి ఈ రోజు కూడా ప్రత్యేకంగా జిల్లా మంత్రి, ఎంపీ, మరి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖలకి అధిపతులు అందరితో పర్యటన ఏంటంటే క్షేత్రస్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకుని మరి ఏది సాధ్యమైతే అది మరి వేగవంతం చేయడం, పనులు నడుస్తున్న వేగవంతం చేయడం, కొత్త పనులకి మంజూరు ఇవ్వడానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి సుమారు చాలా నియోజకవర్గాలు, కొత్త జిల్లాలు పర్యటించడం జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ఉన్న స్కీమ్స్ కానీ, ఇక్కడ గట్టు స్కీమ్ కానీ ఇవన్నీ తూచా తప్పకుండా ఈ టర్మ్ లో మా ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడి చెప్పిన మనం ఇక్కడి నుంచి నేను యావత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులకి, ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒకనాడు పెద్ద ఎత్తున వలసలు పోయే ఈ పాలమూరు జిల్లా నుంచి ఈ టర్మ్ అయిపోయే వరకు సస్యశ్యామలం అయిపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను.